హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఆధ్వర్యంలో అరెస్టుల పర్వం ఏ రేంజ్లో సాగుతుందో తెలిసిందే కదా. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవడు పోస్టులు పెట్టినా వాడు వైసీపీ కార్యకర్త కానీ ఇంకా ఎవడన కానీ బొక్కలో వేయడమే ప్రథమ కర్తవ్యంగా పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వర్ర రవీందర్ రెడ్డి, ఇంటూరు రవికిరణ్ లాంటి కరడుగట్టిన వైసీపీ కార్యకర్తలను బొక్కలో వేసి ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఏమైపోయారు కూడా తెలియని పరిస్థితి అనమాట. జైళ్లలో రిమాండ్లలో ఉన్నారని మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. కానీ దాని వెనకాల తెర వెనుక తతంగం ఏం జరుగుతుందన్నది ఎవరికి తెలియదు అనమాట. సో దీని మీద అంటే వాళ్ళిద్దరనే కాదు, అరెస్టులు చేస్తున్నారు కానీ సరైన సాక్ష్యాధారాలు కోర్టులలో ప్రొడ్యూస్ చేయట్లేదు. అసలు పోలీసులు ఏం చేస్తున్నారు, ఈ కూటమి సర్కారు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుందని హైకోర్టే తీవ్రంగా ఆక్షేపించిన పరిస్థితి అనమాట. ఆధారాలు లేకుండా అరెస్టుల వాంగ్మూలాలను సాక్ష్యాలుగా తీసుకోవాలంటారా? దర్యాప్తు చేయరు, ఆధారాలు సేకరించరు. నిందితులను మాత్రం నెలల తరబడి జైల్లో ఉంచుతారా? పైగా బెయిల్ ఇవ్వద్దంటూ అడ్డుకుంటారా? మీ వైఖరి ఏం బాలేదు. రాష్ట్రం తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి. నిందితుల వాంగ్మూలాల ఆధారంగా ఇతరులను నిందితులుగా చేరుస్తున్నారు. ఆ తర్వాత ఆధారాలు సేకరించకుండా వాంగ్మూలాలపై ఆధారపడాలంటున్నారు. పేపర్ ఖాళీగా ఉందని వాంగ్మూలాల పేరుతో ఏది పడితే అది రాసేస్తున్నారు. వాంగ్మూలాల ఆధారంగా అరెస్టులు చేసి నెలల తరబడి జైలులో మగ్గబెడుతున్నారు. దర్యాప్తు చేయనప్పుడు నిందితులను జైలులో ఉంచడం అనవసరం. వాళ్ళను ఊరికే జైళ్లలో ఉంచి ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? దర్యాప్తులో పురోగతి లేనప్పుడు బెయిల్ ఇవ్వద్దని ఏ కారణంతో కోరుతారు? పోలీసుల తీరుతో పుంకాలుగా బెయిల్ పిటిషన్లు దాఖలవుతున్నాయి. వందల కిలోమీటర్ల నుంచి న్యాయం కోసం మా వద్దకు వస్తున్నారు. నవ్వులాట కోసం వాళ్ళు బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని పోలీసులపై మండిపాటు. సో ఇది హైకోర్టు తీవ్రంగా ఆక్షేపిస్తున్న తీరు అనమాట. ఇప్పటిదాకా ఇంచుమించు 300 మందికి పైగా సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసినట్టు ఒక రఫ్ లెక్క. ఇంకా అంతకు మించే ఉన్నారు. ఇక దీనికంటే ముందు అరెస్ట్ చూపించడానికంటే ముందు కోర్టులలో టీడీపీ నేతల డెన్లు, జనసేన కార్యకర్తల డెన్లు వీటిలో తోలుకపోయి మొత్తం తోడుకలు తీసి ఆ తర్వాత హెబియస్ కార్పస్ పిటిషన్లు ఇవన్నీ పడ్డ తర్వాత అప్పుడు కోర్టులలో ప్రొడ్యూస్ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టినమాట. వీటి మీద వైసీపీ ఎందుకింత అలసత్వం ప్రదర్శిస్తుందో లేకపోతే వ్యవస్థలన్నీ ఇక వాళ్ళకే పనిచేస్తున్నాయన్న నిర్లిప్తతనో తెలియదు. కానీ పోలీసు వాళ్ళ మీద, ఈ కూటమి సర్కార్ మీద వందల కొద్ది ప్రైవేట్ పిటిషన్లు వేస్తే దేశం గొల్లుమంటుండే ఈ పాటికి. మరి ఆ ప్రయత్నం ఎందుకు చేస్తలేరో వీళ్ళు అర్థం కావట్లే. సరే, జరిగిందేదో జరిగిపోయింది. అంటే కూటమికి వ్యతిరేకంగా, కూటమి సర్కారుకు వ్యతిరేకంగా ఎవడేం మాట్లాడినా ఈ తీరుగా వ్యవహరిస్తున్నారు కదా. మరి ముచ్చుమర్రి కేసులో కానీ బద్వేల్ కేసులో కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే మహిళల మీద అరాచకాలు 1-2 కాదు, 124 అరాచకాలు జరిగినాయి. ఇంచుమించు 8-12 మంది అతి దారుణంగా, అతి కిరాతకంగా హత్య చేయబడ్డారు. మరి ఆ నిందితులు, ఆ ముద్దాయిలకు ఇట్లనే శిక్షలు వేసే క్రమంలో పోలీసులు అట్లా ఆధారాలు సేకరించిర్రా? వాటిని కోర్టులో ప్రొడ్యూస్ చేసినరా? లేవు. అట్లాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే అంత సీరియస్ క్రైమ్స్ అయిన వాటిలో మాత్రం మన కూటమి నేతలు, జనసేన కార్యకర్తలు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళని రక్షించేందుకు ఏదో తూతూ మంత్రంగా విచారణ జరిపి కోర్టుకు ఏదో ప్రొడ్యూస్ చేయడం అన్నమాట. ఇట్లా అంటే ఒకసారి అర్థం చేసుకోండి. అసలు కేసుల్లోనేమో కేసులను పక్కదారి పట్టించేలాగా, కేసులు నీరుగార్చేలాగా వ్యవహరిస్తూ ఉత్తుత్తి కేసులలో సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు ఇవి కేసులా? సుప్రీంకోర్టే డైరెక్షన్ ఇచ్చింది, సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా కేసులు పెట్టొద్దు అని చెప్పినా కూడా ఇంత తీవ్రంగా వ్యవహరిస్తూ ఉంటే ఇది వ్యవస్థనా లేకపోతే ప్రభుత్వమా, ప్రజాస్వామ్యమా, రాజ్యాంగమా? ఎవరికి చెప్పుకోవాలి? సో ఇది జరుగుతున్న తీరు. నిన్న చూసినాం కదా, నంద్యాలలో ఒక ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన వ్యక్తి నాగరాజు పేరు, ఆయన తన బాడిగా చెల్లించమని కోరితే నిందితులు అంటే ఎవడైతే ఆ అడ్డాలో ఉన్నారో వాళ్ళనే, ఓనర్లనే బెదిరిస్తూ చంపేస్తామని చెప్పడంతో నిన్న ఆ ఫ్యామిలీ ఏమైపోయిందో కూడా ఇప్పటికీ తెలియదు. ట్రేస్ చేయలే, సచ్చిన్రా బతికినరా కూడా తెలియలే. గత 2-3 నెలల నుంచి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా కూడా కనీసం ఆ నిందితులు ఎవరు వాళ్ళని పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చి కోర్టులో సరెండర్ చేసే ప్రయత్నం కూడా చేయలే. సో ఇట్లా ఇష్టారీతిన వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదు, సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. ఇక వైసీపీ కార్యకర్తలు వాళ్ళ కుటుంబాలు అయితే ఊళ్ళల్లో ఉండే పరిస్థితి లేదు, వలసలు పెరిగిపోతూ ఉన్నాయి. సో ఇంత దిక్కుమాలతనం, బీహార్ తరహా రాజకీయం నడుస్తూ ఉంటే ప్రశ్నించాల్సిన అవసరం లేదా? సో మేల్కోకపోతే ఆంధ్రుడా, ఇంతే సంగతులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.